నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీతో వచ్చానండి. అది ఎక్కడంటే గుండెమేడ గ్రామం. గుండెమేడ గ్రామం అనేది మనకి తాడేపల్లి మండలంలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఉందండి, గుంటూరు జిల్లా. మన విజయవాడ వారధి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా 5 కిలోమీటర్స్ వస్తుంది. మన కేఎల్ యూనివర్సిటీ, ఇక మీరు చూస్తున్నారు చూడండి, కేఎల్ యూనివర్సిటీ. అదంతా కేఎల్ యూనివర్సిటీనే. దగ్గర దగ్గర 8 బ్లాక్స్ ఉంటాయి. మనకి ఎంట్రన్స్ వచ్చేసి అటు సైడ్ ఉంటుంది, తెనాలి రోడ్ అంటారు. బ్యాక్ గేట్, మనం ఉన్న రోడ్ వచ్చేసి కేఎల్ బ్యాక్ గేట్ రోడ్ అంటారు. ఇది 60 అడుగుల రోడ్ అండి. మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్ వచ్చేసి మెడింగ్ జూనియర్ కాలేజ్. అది మెడింగ్ జూనియర్ కాలేజ్, మనకి అది కేఎల్ యూనివర్సిటీ. అది గుండెమేటకు సంబంధించిన గ్రామం. అది మనకి ఇటు సైడ్ వెళ్తే మెల్లింపుడికి వెళ్తామండి. ఈ రోడ్డు తిన్నగా వెళ్తే మెల్లింపుడికి వెళ్తుంది. మనకి కనిపించే ఆ బిల్డింగ్ వచ్చేసి కన్నారెడ్డిపాలెం. మనం ప్రస్తుతం ఉన్నది సిఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ దగ్గర. ఇదిగోండి, రండి చూపిస్తాను. ఇదిగోండి, సిఎం ఇన్ఫ్రా స్మార్ట్ సిటీ. ఇది ఈ వెంచర్ మనకి ఎలక్షన్ ముందే వేశారండి. ఇది వేసి 2.5 సంవత్సరాలు అయింది. వెంచర్ లో ప్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొనుక్కున్న వాళ్ళు మనకి దీంట్లో ఒక రీసేల్ బిట్ వచ్చిందండి. దీంట్లో ఒక రీసేల్ బిట్ వచ్చింది. మనకు ఒక వెస్ట్ ఫేసింగ్, ఒక ఈస్ట్ ఫేసింగ్ వచ్చిందండి. ఆ వెంచర్లోకి వెళ్ళి మనకి ప్లాట్ యొక్క డీటెయిల్స్ చెప్పే ముందు మీరు సరౌండింగ్ ఇంకోసారి చెప్తానండి. మనకి ఇక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ కూడా జస్ట్ 4 కిలోమీటర్స్ లో ఉంటుంది, విజయవాడ వారధి దగ్గర. మీకు ఇందాక చెప్పినట్టు విజయవాడ వారధి జస్ట్ 5 కిలోమీటర్స్ లో ఉంటుంది. మనకి చుట్టూ గ్రామాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సిఎం ఇన్ఫ్రాకి దగ్గరలోనే 100 మీటర్స్ డిస్టెన్స్ లో సమృద్ధి సన్నీ మెడోస్ ఉంది. అలాగే ఈ సిఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కి బ్యాక్ సైడ్ బ్లిస్ వ్యాలీ ప్రాజెక్టు, అలాగే కామధేను వాళ్ళ ప్రాజెక్ట్ ఉంది. మనకి చుట్టూ 3 గ్రామాల మధ్యలో 4 వెంచర్ల మధ్యలో, అలాగే 2 విల్లా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వాటి మధ్యలో వచ్చిన ప్రాజెక్ట్ ఇది. రండి లోపలికి వెళ్ళి ప్లాట్ డీటెయిల్స్ చూద్దాం. మనం ఇప్పుడు వెంచర్లోకి వచ్చామండి. ఇది 25 ఎకరాల్లో వేసిన ప్రాజెక్ట్ అండి, సిఎం స్మార్ట్ సిటీ. మీరు వెంచర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్డు, అటు ఇటు మనకి 6 ఫీట్ లో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లస్ వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు సిఆర్డీ అనౌన్స్ ప్రకారం. ఎలక్ట్రిసిటీ కూడా మనకి ఎలక్ట్రిసిటీ వచ్చి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారండి. మీరు లైట్స్ చూడొచ్చు డివైడర్కి. ఇది ఎంట్రన్స్ 60 ఫీట్ రోడ్ అండి. ఇది మనకి వాటర్ ట్యాంక్ అక్కడ ప్రొవైడ్ చేశారు. వాటర్ ట్యాంక్, పార్క్. మనకి ఇక్కడ ఒక పార్క్ ఉంటుందండి ముందు. మనకి ఇది రోడ్ నెంబర్ 12 అండి. రోడ్ నెంబర్ 12 లో మనకి ప్లాట్ వచ్చింది, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. 222 గజాల ప్లాట్ రోడ్ నెంబర్ 12 లో వచ్చింది. ఇది రోడ్ నెంబర్ వైజ్ గా చూస్తే 12, కానీ ఎంట్రన్స్ నుంచి చూస్తే ఫస్ట్ అఫీషియల్ లెఫ్ట్ అండి. ఇది మన ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి చూస్తే ఫస్ట్ అఫీషియల్ లెఫ్ట్. ఇది ఫస్ట్ రోడ్ వస్తుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఈ రోడ్ లో మనకి 222 గజాల ప్లాట్ వచ్చింది. అది పడమర ఫేసింగ్, వెడల్పు వచ్చేసి 33 వస్తుంది, లోతు 60 వస్తుంది. 222 గజాలండి. ఇక్కడ ఉన్న స్టార్టింగ్ ప్లాట్ డైమెన్షన్స్ అదే 222 గజాలు. గజం వచ్చేసి 28,000 చెప్తున్నారండి, స్లైట్లీ నెగోషియబుల్. ఈ వెంచర్ వేసినప్పుడు వీళ్ళు ప్రీ లాంచింగ్ ఆఫర్ లో 25,000 పెట్టారు. వెంచర్ వర్క్ స్టార్ట్ అవుతున్నప్పుడు 28,000-30,000 అమ్మారండి. ఇప్పుడు ఈ వెంచర్ లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మీరు స్టార్టింగ్ లో మీరు అక్కడ చూస్తే విల్లాలు కనిపిస్తాయి చూడండి, ఆ రైతులు కట్టించుకుంటున్న విల్లాస్ అవి. మొత్తం అది 8 విల్లాలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 2 విల్లాలు కంప్లీట్ అయిపోయినాయి, మిగతావి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. సో కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. అలాగే స్టార్టింగ్ లో మనకి 600 గజాల్లో 2 అపార్ట్మెంట్లు కూడా డెవలప్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ మాత్రం ఆయన చెప్పడం వచ్చేసి 28,000 గజం చెప్తున్నారు, నెగోషియబుల్, మాట్లాడుకోవచ్చు. పడమర ఫేసింగ్, ఇది ప్రైమ్ ఏరియా అండి. ఎందుకంటే మనకి కాజా దగ్గరికి వెళ్ళినా సరే ఇంతకన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి. సో దాంతో పోల్చుకుంటే మనకి ఇక్కడ విజయవాడకి యాక్సెస్ దగ్గరగా ఉంటుంది, మణిపాల్ హాస్పిటల్కి. అది కూడా కేఎల్ యూనివర్సిటీ ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కేఎల్ యూనివర్సిటీకి దాని కిందే మీకు కనిపిస్తుంది మెడింగ్ జూనియర్ కాలేజ్. అలాగే ఈ వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ మీకు ఒక విల్లా ప్రాజెక్ట్ కనిపిస్తుంది చూడండి, అది వచ్చేసి కామధేను వాళ్ళది. దీనికి ఆనుకొని ఉంటుంది అది కూడా. అలాగే ఇటు సైడ్ చూడండి, మనకి వేప చెట్ల దగ్గర ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది వాటర్ ట్యాంక్ కి. అది వచ్చేసి బ్లిస్ వ్యాలీ వాళ్ళది. దీనికి గుండెమేడ ఊరు నుంచి దానికి దారి మొత్తం ఒకదానికి ఒకటి అటాచ్ అయి ఉంటుంది. దీనికి ఇటు సైడ్ చూస్తే సమృద్ధి వాళ్ళ వెంచరండి, అక్కడ కనిపిస్తుంది చూడండి, రేకుల షెడ్ హెక్ట్ చేసినట్టు పార్క్ ఏరియా, అది సమృద్ధి వాళ్ళది. సో చుట్టూ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఈ గ్రామంలో రేటు కూడా మనకి ఇక్కడ తార్ రోడ్డు ఫేసింగ్ అమ్మే పొలమే ఎకరం 10 కోట్లు జరుగుతుంది. ఆ లెక్క అయితే గజం 20,000 పడుతుంది. డెవలప్మెంట్ ఛార్జెస్, రోడ్డు డిడక్షన్ అన్ని తీసేస్తే రేటు 40,000కి వెళ్తుంది. కానీ ఇక్కడ మనకు వచ్చే బిట్ వచ్చేసి రీసేల్ బిట్టు. ఓనర్కి డబ్బు చాలా అవసరం వచ్చి అమ్ముకుందాం అనుకుంటున్నాడు.
సో పడమర బిస్టు నేను చెప్పినట్టు 33+60 కొలతలు. కావాల్సిన వాళ్ళు ఈ ప్లాట్ నచ్చి తీసుకోవాల్సిన వాళ్ళు మన శివ ప్రాపర్టీస్ ఛానల్ కాంటాక్ట్ చేయగలరు. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చూసి నచ్చితేనే మాకు కాల్ చేయండి. దయచేసి టైం పాస్ వాళ్ళు కాల్ చేయొద్దు. సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి. అది మీ బడ్జెట్ను బట్టి మేము సైట్స్ వెతికి మీకు చూపిస్తాము. అది జెన్యూన్ బయ్యర్ ఐడెంటిఫై చేయడానికి మాత్రమే మేము పెడుతున్నాము, గమనించండి. మన ప్రాపర్టీ ఛానల్ నుంచి ఫైనాన్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, గమనించగలరు. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.